హైదరాబాద్లో ఏర్పాటు చేయబోతోన్న దేశంలోనే అతిపెద్ద జాతీయ జెండా పనులు ఎంతవరకు వచ్చాయి? జెండా సైజ్ ఎంత, బరువు ఎంత? పౌర విమానయాన శాఖ అభ్యంతరాల మాట ఏంటి? అనుకున్న ప్రకారం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నాటికి పనులన్నీ పూర్తవుతాయా? మీటర్ల పొడవు, 108 అడుగుల వెడల్పు. హైదరాబాద్ సంజీవయ్య పార్కులో ఏర్పాటు చేయబోతున్న అతిపెద్ద జాతీయ జెండా సైజ్ ఇది. కోల్కతాలో తయారవుతున్న జెండా బరువు 70 కిలోలు ఉంటుందని అంచనా. 303 అడుగుల ఎత్తున ఈ పతాకాన్ని ఎగరవేయాలనేది తెలంగాణ ప్రభుత్వ ఉద్దేశం. అయితే ఈ ఎత్తుపై పౌర విమానయాన శాఖ అభ్యంతరం పెట్టింది. దీంతో ఆ శాఖకు కావలసిన పూర్తి సమాచారం ఇచ్చి అనుమతులు తీసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2న సీఎం కేసీఆర్ అతిపెద్ద జెండాను ఆవిష్కరిస్తారు. జెండా ఏర్పాట్ల కోసం 15 రోజుల నుంచి ముమ్మరంగా పనులు జరుగుతున్నాయి. పెనుగాలుల్ని కూడా తట్టుకుని నిలబడేలా 100 టన్నుల బరువు ఉండే జెండా పోల్ సిద్ధమవుతోంది. ఈ పోల్ ని నిలబెట్టేందుకు ముంబై నుంచి 500 టన్నుల బరువు, ఎత్తుగల భారీ క్రేన్ ని రప్పించారు. మొత్తం 11 విడిభాగాలుగా ఉన్న ఈ పోల్ వెల్డింగ్ పనులు పూర్తయ్యాయి. నగరం నడిబొడ్డున హుస్సేన్ సాగర్ లేక్, ఇక్కడ సెక్రటరియట్, ఈ పక్కన అతిపెద్దదైనటువంటి 125 ఫీట్ల అంబేద్కర్ గారి విగ్రహం, మధ్యలో పుతుడు, ఈ పైకనేమో అమరవీరుల స్తూపం, ఆ పక్కనేమో ఈ స్వాతంత్ర మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన సందర్భంగా ఏదైతే మన జెండా ఉన్నదో అక్కడ చేయాలనేటువంటి సంకల్పం. ఇవన్నీ ఏంటంటే ప్రతి వ్యక్తి చిన్న అంటే చదువుకున్న వయసు నుంచే మన దేశ గొప్పతనం గురించి కానీ, అంటే ఇప్పుడు నీకు ట్యాంక్ బోర్డు మీద ఇక్కడ చాలామంది హైదరాబాద్ ఎవరు వచ్చినా ట్యాంక్ బోర్డు చూడకుండా పోరు. ట్యాంక్ బోర్డు చూసారంటే ఆ జెండా, ఆ పిల్లలు ఆ పేరెంట్స్ అడుగుతారు, ఇంత పెద్ద జెండా పెట్టిరు, ఎందుకు పెట్టిరు ఈ జెండా. రెండవది చదువుకున్న బుక్స్లో కూడా ఉంది. మనకు ఎప్పుడైతే స్వాతంత్రం వచ్చిందో ఈ జెండా వందనం అప్పుడు 15th ఆగస్టు కానీ ఇదంతా తెలుస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు, మీరు కానీ మేము కానీ, ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు గర్వపడే విధంగా ఆ కార్యక్రమం ఉంటుంది. జెండా ఏర్పాట్లలో వాస్తును కూడా పరిగణలోకి తీసుకున్నారు అధికారులు. భారీ పోల్ పడిపోకుండా 15 అడుగుల లోతు నుంచి పునాది తవ్వారు. సీఎం కేసీఆర్ రిమోట్ తో భారీ జెండాను ఆవిష్కరించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాష్ట్ర అవతరణ దినోత్సవానికి సమయం దగ్గర పడుతుండటంతో ఉన్నతాధికారులు స్వయంగా పర్యవేక్షిస్తూ పనుల్ని వేగంగా చేస్తున్నారు. పతాకావిష్కరణ సమయంలో జాతీయ గీతాలాపన కోసం పోలీస్ బ్యాండ్ టీం ముమ్మరంగా రిహార్సల్స్ చేస్తోంది.